హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, దండవత్ దండవత్ ప్రణామాలు ప్రణామాలండి. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండ కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. రామ రామ హరే హరే కృష్ణ. దండ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ కృష్ణ అండి. హరే హరే కృష్ణ అండి. అందరికి కృష్ణ కృష్ణ హరే ఈరోజు క్లాస్ కి స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండ ప్రణామం. కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ. హరే రామ 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 హరే దయచేసి మ్యూట్ చేసుకోండి. జపం చేసుకుంటున్నారు ఎవరు, ప్లీజ్ ఇలాంటి మ్యూట్ చేసుకొని జపం చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. అందరికి ప్రణామం. హరే కృష్ణ అండి, ప్రణామం. ఈరోజు మనము భగవద్గీత యథాతథం 2వ అధ్యాయం 65వ శ్లోకం నుంచి మనం కృష్ణ కథ చర్చించుకుందామండి. దయచేసి అందరూ కూడా ఆ శ్లోకాన్ని తీయండి. 2వ అధ్యాయం 65వ శ్లోకం. 2వ అధ్యాయం 65వ శ్లోకం. మనం ప్రార్థన చేసుకొని తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామిని. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయిని గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य हरिदास ठाकुर की, शिल प्रपात की, शिल गुरुदेव की जय. నితాయ గౌర ప్రేమానందే హరి 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 బోల్. హరే కృష్ణ అండి. ఈరోజు క్లాస్కి వచ్చిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనము 2వ అధ్యాయం 65వ శ్లోకం నుంచి మనము చర్చించుకుంటూ ఈ శ్లోకం ద్వారా మనం ఒక థీమ్ వైజ్ గా కాన్సెప్ట్ గా వెళ్తున్నాము. సహనము, సంతృప్తి, సమతుల్యత ఎలాగా పాటించాలని స్వామి మనందరికీ అర్జునుడి మాధ్యమంలో వివరిస్తున్నాడో మనం చర్చించుకున్నాము. 2వ అధ్యాయము 65వ శ్లోకము. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హసి బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. ప్రసాదే భగవంతుని నిర్వాజమైన అనుగ్రహము కలుగగా సర్వ దుఃఖానాం అన్ని భౌతిక దుఃఖముల యొక్క హాని నాశము అస్య ఇతనికి ఉపజాయతే కలుగును. కృష్ణచంద్ర. ప్రసన్న చేతసః సుఖముతో కూడిన మనస్సు కలిగిన వానికి హి తప్పక ఆసు శీఘ్రముగు బుద్ధి తెలివి పరి అవతిష్టతే తగినంతగా సుస్థిరము అగును. ఈ విధముగా కృష్ణ చైతన్యంలో తృప్తి పొందిన వానికి భౌతిక జీవనములకు సంబంధించిన త్రివిధమైన క్లేశములు కలుగవు. సంతృప్తితో కూడిన అట్టి చైతన్యములో మానవుని బుద్ధి శీఘ్రముగా తప్పక సుప్రతిష్టమగును. దీనికి 65వ శ్లోకంలో భాష్యం ఏం లేదు, అందుకని మనం ఒకసారి 64వ శ్లోకం కూడా చూసుకుంటూ తర్వాత 66 శ్లోకం కూడా చూసుకుంటే శాంతి ఎలా పొందుతుంది, శాంతి ఎలా పొందడు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎవరైనా 64వ శ్లోకము చదువుతారండి ఎవరైనా? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 64 హరే అండి. కృష్ణ ప్రభుజీ. నేను చదవనా? రాగద్వేషయ అండి. ఒక్క నిమిషం ఉండండి. అందరూ అడిగారు కదా, నేను సరే హ్యాండ్ రైజ్ చేశారా? చెప్పండి మాతాజీ, లక్ష్మీజీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. 64 అండి ప్రభుజీ. హరే కృష్ణ. అవునండి, అవునండి. దండవత్ ప్రణామాలండి. రాగద్వేషై విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడిన వాడు, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు. భాష్యము: మనిషి ఏదో కృత్రిమ పద్ధతి ద్వారా బాహ్యానికి ఇంద్రియాలను నిగ్రహించినా వాటిని దివ్యమైన భగవత్ సేవలో నెలకొల్పకపోతే పతనానికి అవకాశం ఉన్నదని ఇదివరకే వివరించబడింది. పూర్తిగా కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తి బాహ్యానికి ఇంద్రియ స్థాయిలో ఉన్నట్లు కనిపించినా కృష్ణ భక్తుడైన కారణంగా ఇంద్రియ కలాపాల పట్ల అనురక్తిని కలిగి ఉండడు. కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు కేవలము కృష్ణ సంతృప్తితోనే అక్కరను కలిగి ఉంటాడు గాని ఇంకా దేనితోనూ కాదు. అందుకే అతడు సమస్త రాగద్వేషాలకు అతీతుడై ఉంటాడు. శ్రీకృష్ణుడు కోరితే భక్తుడు సామాన్యంగా అవాంఛితమైనట్టి దేనినైనా చేస్తాడు. ఒకవేళ శ్రీకృష్ణుడు కోరకపోతే సామాన్యంగా తన ప్రీత్యర్థము చేసే దానినైనా చేయడు. అంటే అతడు శ్రీకృష్ణుని నిర్దేశంలోనే పనిచేస్తాడు కనుక చేయడం లేదా చేయకపోవడం అనేది అతని ఆధీనంలోనే ఉంటుంది. ఈ చైతన్య స్థితి భగవంతుని నిర్హేతుక కరుణ. భక్తుడు ఇంద్రియ స్థితికి అనురక్తుడై ఉన్నప్పటికీ దీనిని పొందగలుగుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. ఓకే, నెక్స్ట్ 66వ శ్లోకాన్ని కూడా ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభు ప్రభుజీ. ఇందులో చదువుతారు. ప్రభుజీ. ఇందులో హరే ప్రభు కృష్ణ ప్రభుజీ. చదువుతాను. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ, పేరు చెప్పి చదవండి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. నాస్తి బుద్ధి ప్రయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతి ప్రశాంతస్య కుతః సుఖం. కృష్ణ భక్తి భావనలో భగవానునితో సంబంధము లేని వానికి దివ్యమైన బుద్ధి గాని స్థిరమైన మనస్సు గాని ఉండదు. అవి లేనిదే శాంతికి అవకాశమే లేదు. ఇక శాంతి లేకుండా సుఖం ఎట్లా కలుగుతుంది? భాష్యము: మనిషి కృష్ణ భక్తి భావనలో లేకపోతే శాంతికి అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే యజ్ఞ తపస్సుల సమస్త ఫలభోక్తయని, అతడే సకల విశ్వసృష్టులకు అధిపతి అని, సకల జీవులకు అతడే నిజమైన మిత్రుడని మనిషి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలుగుతాడని 5వ అధ్యాయంలో 5.29 ధృవపరచబడినది. కనుక మనిషి కృష్ణ భక్తి భావనలో లేకపోతే మనస్సుకు ఒక చరమ లక్ష్యమే ఉండదు. చరమ లక్ష్యం లేకపోవడమే కలతకు కారణం. శ్రీకృష్ణుడే ఎల్లరకు ప్రతిదానికి భోక్తయని, అధిపతి అని, మిత్రుడని మనిషి నిశ్చయించుకున్నప్పుడు స్థిరమైన మనసుతో శాంతిని పొందగలుగుతాడు. కనుక శ్రీకృష్ణునితో సంబంధము లేకుండా
ఉండేవాడు జీవితంలో శాంతి ఆధ్యాత్మిక ప్రగతి ఉన్నట్లు ఎంతగా ప్రదర్శించినా నిక్కముగా సర్వదా దుఃఖంలోనే శాంతిరహితంగానే ఉంటాడు. కృష్ణ భక్తి భావన అనేది స్వయముగా ప్రకటమయ్యే శాంతిమయ స్థితి. అది కేవలము శ్రీకృష్ణునితో సంబంధములోనే లభిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకము చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని చూపిస్తోంది శ్లోకం ద్వారా మనకి. అయితే ఈ శ్లోకం ఏ పరిస్థితిలో చెప్తున్నాడు కృష్ణుడు అని చెప్పేసి వస్తే మనకి 2వ అధ్యాయము 54వ శ్లోకాల్లో చూసుకుంటే శ్రితప్రజ్ఞుల్లాగా ఉండాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడు. చెప్పినట్లయితే మరి శ్రితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి అని అర్జునుడు అడుగుతాడు. 2వ అధ్యాయము 54వ శ్లోకంలో కా భాష కిం ప్రభాషేత కిం అసీత వ్రజేత క్రిం అని 4 ప్రశ్నలు అడుగుతాడు అర్జునుడు. అతను ఏం చెప్తాడంటే మరి మీరు చెప్పిన శ్రితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అతని లక్షణాలు ఏంటి అని అడుగుతాడు. 2వ ప్రశ్నగా అతను ఏ విధంగా మాట్లాడతాడు, అతను ఏ భాష ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక 2వ ప్రశ్నని అడుగుతాడు అర్జునుడు. 3వ ప్రశ్నగా అసలు అతను ఎలా కూర్చుంటాడు. 4వ ప్రశ్నగా అతను ఎలా నడుస్తాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అందుకే మనకి తర్వాత శ్లోకాల్లో కృష్ణుడు ఈ సమాధానం ఎక్కడ 55 శ్లోకం నుంచి చెప్పుకుంటూ వస్తూ మనకి 2వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. ఎట్లా భగవద్గీత 2వ అధ్యాయంతో అయిపోయినట్టే, కానీ దానికి మరింత వివరణ కోరిన తర్వాత మిగతా 18 అధ్యాయాలు కూడా దానికి 2వ అధ్యాయానికి కొనసాగింపుగా స్వామి చెప్తాడు. మనకి 2వ అధ్యాయంలోనే మొత్తం కాన్సెప్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇంకా ఒక్కొక్కదానికి వివరంగా చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న ఈ శ్లోకంలో 4వ ప్రశ్న అతని నడవడిక ఎలా ఉంటుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్వామి 64 నుంచి 72 శ్లోకాల్లో సమాధానం చెప్తాడు అనమాట. ఈ శ్లోకంలో మనం చూసుకున్నట్టయితే గనక ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్యంలో ఈ శ్లోకము పూర్తిగా నిమగ్నమైన సాధకుడు ఎవరైతే ఉన్నారో అతనికి వచ్చే అత్యున్నత ఫలితం ఏమైతే ఉంటుందో అది వివరిస్తుంది ఈ యొక్క 65వ శ్లోకం. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతోత్సహిసి బుద్ధి పర్యవతిష్టతే. మరి మనం ఇంతకుముందు కొన్ని శ్లోకాలు కూడా చర్చించుకున్నాం. 2:14, 2:15 సహనము సంతృప్తి. మనకి ఈ శ్లోకాల ద్వారా ఏదైతే చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓర్చుకోమని చెప్పాడు కదా, సహనంగా ఓర్చుకోమని చెప్పాడు కదా స్వామి. అలా ఓర్చుకుంటే వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏంటి? ప్రసాద స్థితి అంటే ప్రసన్నమైన మనసు, చాలా దివ్యమైన సంతృప్తి మనకి లభిస్తుంది, సంతృప్తి లభిస్తోంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అర్థం ప్రసాదే. ప్రసాదే అంటే ఏంటంటే ఆ పదానికి సరైన అర్థం ఏంటంటే కృష్ణుని అనుగ్రహము. మనకు లభించే అంతిమ ఫలితము మనం అడుగుతాం కదా, జపం ఎందుకు చేస్తామంటే మన ఆచార్యులు చెప్పేది కృష్ణ ప్రేమ లభించడం కోసం. మన యొక్క అంతిమ ఫలితం ఏంటంటే కృష్ణ ప్రేమ కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క ప్రసాదే అధిగచ్చేది అంటే మనకి కృష్ణ ప్రేమ, ఆధ్యాత్మిక సంతృప్తి మనకి చెప్తుందన్నమాట. ఈ స్థితిలో ఎవరైతే ఉంటారో అతను ప్రసన్న చేత సహా అంటే చాలా చాలా ప్రశాంతమైన మనస్సు కలిగిన వాడు అవుతాడు అని చెప్తున్నారు అనమాట. మరి సంతృప్తి ఎలా ఉంటుంది? మరి సంతృప్తి అంటే భౌతిక విషయాలు దొరికినప్పుడు కాకుండా నేను కృష్ణుడి యొక్క సేవలోనే ఉన్నాను, కృష్ణుడే నా రక్షకుడు అనే నిశ్చలమైన విశ్వాసం వచ్చే దాని నుంచి వచ్చేదే నిజమైన ఆనందము, సంతృప్తి. ఈ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఒకటి వస్తే ఒకటి వస్తుంది. మనకి సమతుల్యత, సహనము, సంతృప్తి అన్నీ కూడా ఒకదానితో ఒకటి వస్తుంది అనమాట. ముందు సహనం వస్తే మన జీవితంలో సమతుల్యత సాధిస్తాము. సమతుల్యత వస్తే సంతృప్తి లభిస్తుంది. ఇవన్నీ కూడా అందుకే ఫస్ట్ లో చెప్పినట్టు కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి మాత్రమే ఇది అర్థమవుతుంది. మామూలుగా వాళ్ళు ఎంత ధనవంతులైనప్పటికీ, ఎంత కోటీశ్వర్లు అయినప్పటికీ కూడాను ఈ సంతృప్తి రాదండి. ఒకసారి ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా ధనం ఉంది ఆయన దగ్గర, కానీ పడుకుంటే నిద్ర వచ్చేది కాదు ఆయనకి. ఎప్పుడు దులుతూ ఉండేవాడు అన్నమాట. అతను బయటకు వచ్చినప్పుడు చూస్తే తన పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండే ఒక వ్యక్తి
అతను పగలంతా పనిచేయడానికి ఎంతో కష్టపడుతుంటాడు. అతను రాత్రి హాయిగా పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఆ వరండాలో నిద్రపోతుంటాడు అనమాట. ఇతను అనుకుంటాడు, ఈ ధనవంతుడు ఎందుకు ఇతను ఇలాగా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడు అని చెప్పేసేసి ఆలోచించి, ఇతని దగ్గర ధనం లేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఒక కొన్ని బంగారు నాణేలని కరెక్ట్ గా 99 బంగారు నాణేలని ఆ యొక్క పేదవాడు ఉండే ఆ గృహం దగ్గరకి ఉండేలాగా ఏర్పాటు చేస్తాడనమాట. ఎప్పుడైతే ఆ 99 బంగారు నాణేలు అతను చూశాడో, అతను అనుకుంటాడు, అదేంటి అన్నిటి దగ్గర 100 ఉండాలి కదా, 99 ఎందుకు ఉన్నాయి అని చెప్పేసేసి దాని గురించే చింతించడం ఒకటి, రూపాయి ఎందుకు తగ్గిందని ఒక నాణం చింతించడం ఒకటి. తర్వాత ఇప్పుడు దాకా ధనం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు, ఆ ధనాన్ని ఎవరు కొలగొడతారేమో అని చెప్పేసి దాని గురించే టెన్షన్ గా ఉంటాడన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి అర్థమైంది, నేను ఇంత ముందు లేని దానికి ఇప్పుడున్నకి నా యొక్క సంతృప్తి నేను ఎందుకు పోగొట్టుకున్నానంటే, ఈ ధనం అనేది నా యొక్క ఉమ్, సమతుల్యతని సంతృప్తి పోగొట్టింది నాకు. అందుకని ఈ ధనం నా దగ్గర ఉండకూడదని చెప్పేసి దాన్ని హుండీలో వేసేసి వచ్చి మళ్ళీ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నాను అన్నమాట. అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా మనకు దొరకని దాని గురించి ఎక్కువగా తీవ్రమైన చేయటం. ఆ పేదవాడు ఉన్నదాంతోనే చాలా సింపుల్ లైఫ్ జీవితం కొనసాగిస్తున్నాడు. ధనవంతుడు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా మరి ఆ ధనాన్ని భగవత్ సేవలో, కైంకర్యంలో ఉపయోగించే కళ తెలియకపోవటం వల్ల. అందరి దగ్గర ధనం ఉంటుంది. ఆ ధనాన్ని అదే ఎందుకే ప్రభుపాద వారు చెప్తారన్నమాట. కొంతమంది సాధువులు చెప్తారు, ధనాన్ని నాకొద్దు, నేను ముట్టుకోను అంటారు. కానీ నాకు ప్రపంచంలోని సంపద మొత్తం కావాలి. వస్తే దాన్ని నేను కృష్ణుని సేవలో ఉపయోగిస్తాను. కృష్ణుని సేవలో ఉపయోగించే కళ తెలిసి ఉండాలి సాధకుడికి. అందుకని ఎప్పుడైతే ఈ మనము ఈ సంతృప్తి మనకు లభించాలంటే ప్రతి దాన్ని కృష్ణ సేవలో ఉపయోగించాలి. అందుకే మనకి భక్తిర సామర్థ్యం అనే గ్రంథం నుంచి ఒక శ్లోకం చెప్తున్నారు అనమాట. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి నృత్యమ. మనకి వేరే అభిలాష లేదు. కృష్ణుడే నా రక్షకుడు, కృష్ణుడే నా పోషకుడు, కృష్ణుడే నా ప్రాణాధారం. ఆయన ఏం చేసినా పర్వాలేదు, ఆయన కోసం నేను చేస్తానని చెప్పేసి మనము ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ మనకి 64 శ్లోకంలో చెప్తున్నారు, కృత్రిమ విధానంచే ఇంద్రియములను బాహ్యంగా నిగ్రహించుకున్నప్పుడు ఆ ఇంద్రియములు దివ్యమైన భగవత్ సేవలో నిమగ్నం కానిచో మానవుడు పతితుడవడానికి అవకాశం గల ఇద్దరికి చెప్పబడింది. కృష్ణ చైతన్యంలో పూర్తిగా మగ్నుడైన మానవుడు భోగానుభవ స్థితిలో కనబడినను తాను కృష్ణ చైతన్యంలో కూడి ఉండుట చేత ఇంద్రియ వ్యాపారముల యందు ఆసక్తి లేని వాడై ఉండును. అతనికి కృష్ణుని సంతృప్తితో పరచుగాక మరి ఏదో సంబంధం లేదు. ఇది కృష్ణ చైతన్యంలో ఉండే వ్యక్తి యొక్క స్థితి. అతను ఈ యొక్క వీటిలోనే ఉంటాడు. భౌతికంగా కనబడే వ్యాపారంలో కానీ భౌతిక విషయాల్లో పాల్గొన్నట్టుగా కనిపించినప్పటికీ కూడాను అతను దేనితోనూ ఉండడు. కేవలం కృష్ణుని సంతృప్తి పరచడంలోనే ఉంటుందన్నమాట. అతను ఎటువంటి త్రివిధ తాపాలకి అతీతుడంగా ఉంటాడు. అలాగే కృష్ణుడు కోరిదేనంట భక్తుడు సామాన్య దృష్టికి అవాంఛనమైన ఏ పని కూడా చేయొచ్చు అంట. ఒకసారి కృష్ణ భక్తులు ఒకసారి చాలా ఆ ఉగ్రకర్మలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు అనమాట. కానీ వారు అంతిమ లక్ష్యం ఏంటంటే గురువు యొక్క నిర్దేశంలో కృష్ణుని సంతృప్తి పరిచారా లేదా, గురువుని సంతృప్తి పరిచారా లేదా, ప్రామాణిక గురువు సంతృప్తి పరిచారా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజు గారు ఆ ఒక స్టార్టింగ్ డేస్ లో ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యారు, మాంట్రియల్లోనే ఎక్కడో. అయితే మరి ఆ రోజుల్లో ధనం ఉండేది కాదు. కానీ ప్రభుపాద వారి ఉద్యమంలో ఆ మందిరాన్ని వచ్చిన భక్తులకు ప్రసాదం పెట్టాలి, అన్ని సేవలు చేయాలి, అంత తగినంత ధనం లేదనమాట. అప్పుడు వీరేం చేశారంటే ఒక హోటల్లో బేరర్ గా పనిచేశారు. జయపతాక స్వామి గురు మహారాజ్ గారు హోటల్లో పనిచేస్తూ అతను రోజు ఆ తినే ప్లేట్స్ కడగటము, వాటిని చేసి ఆ వచ్చిన ధనం తోటి మందిరంలోకి కావాల్సిన వస్తువులు అవి తీసుకొచ్చేవారు అనమాట. వచ్చినప్పుడు అప్పుడు కొంతమంది భక్తులు ప్రభుపాద వారికి కంప్లైంట్ చేశారంట. ప్రభుపాద్, మీరు మాంసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతను మనం వెళ్ళకూడదు, ఉండకూడదు అని చెప్తున్నాము. కానీ మిస్టర్ జే ఆ యొక్క మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు, ఆ మాంసం వండి సప్లై చేసి వాటిలో ఏదైతే ఉందో క్లీనింగ్ పని చేస్తున్నాడు, క్లీనింగ్ సర్వర్ గా చేస్తున్నాడు. మరి అది
మన యొక్క ఉద్యమానికి అది ఇబ్బంది కదా అని అంటే ప్రపాద్ అప్పుడు ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడు. అతను మాంసము వండటం లేదు, తినటం లేదు, సప్లై కూడా చేయటం లేదు. కేవలం ఏం చేస్తున్నాడంటే వారు ఎవరైతే తిన్నారో దాన్ని శుభ్రం చేస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ యొక్క దానివల్ల అతనికి ఎటువంటి దుష్కర్మ ఉండదు అని చెప్పేసి దాన్ని ఆ విధంగా అతను చెప్తాడనమాట. అంటే ఆచార్యుల యొక్క దృష్టి ఇలా ఉంటుందన్నమాట. ఏదైనా సరే కృష్ణుడి ఆ గురు మహారాజు ఏదైతే చేశారో ఆయన ఆ పని చేసి ఆ వచ్చిన ధనాన్ని కూడాను ఆ ఓన్లీ క్లీనింగ్ సెక్షన్ లో ఉండేవారంట కొద్ది రోజుల పాటు. ఆ క్లీనింగ్ చేసి వచ్చిన ధనాన్ని మందిరం యొక్క నిర్మాణానికి కానీ మందిరం యొక్క సేవలకు కానీ ఉపయోగించేవారు. అందుకే కృష్ణుడి యొక్క సేవ అవసరం అయితే గురు సంతృప్తి కోసము భక్తుడు ఏదైనా చేయటానికి ప్రామాణికంగా గురువు యొక్క అనుమతి తీసుకొని వారు అనుసరించిన మార్గం చేయవచ్చు అని చెప్పేసి మనకి కొన్ని విషయాల ద్వారా అర్థమవుతుంది అనమాట. అందుకనే మనం అన్యాభిలాషితాశూన్యం, కృష్ణుడికి అనుకూలమైన సేవ చేయాలి, ప్రతికూలంగా చేయకూడదు. అట్లాగే మనం చేసే సేవల వల్ల మన యొక్క గురువుకి ఇబ్బంది కలగకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రభుపాద వారు ఏం చెప్తారు, ఈయన చెప్పారు కదా, ప్రసాదం అంటే కృష్ణుని యొక్క అనుగ్రహము. ఇంకోటి మనం ప్రసాదం తీసుకుంటాము రోజు డైలీ. ఆచార్యులు కనుక ఏం చెప్తారంటే ప్రసాదే అంటే ప్రసాదం ప్రభు సాక్షాత్ దర్శనం, ప్రభు యొక్క అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాక్షాత్ దర్శనం అవుతుందంట ఈ యొక్క ప్రసాదం మూలంగా అని చెప్పేసి మనకి ఆ పదం కూడా అర్థమవుతుంది అనమాట. మనం చూసుకున్నాం. అందుకనే మనం ఏం చేయాలంటే 2.65 శ్లోకాన్ని అనుసరించి ఏం చేయాలంటే వేరే కోరిక ఉండదు, కృష్ణుని సంతృప్తి పరచటమే. ఆ విధంగా త్రివిధ క్లేశాలు ఉండదు. అతను ఖచ్చితంగా శీఘ్రంగా ఆ యొక్క మానవుని బుద్ధి ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఈ విధంగా కృష్ణ చైతన్యంలో తృప్తి పొందిన వానికి భౌతిక జీవనముకు సంబంధించిన త్రివిధ క్లేశములు కలుగవు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాల వల్ల అతను ఏ విధంగానూ బాధించబడడు. సంతృప్తితో కూడిన అటువంటి చైతన్యంతో మానవుని బుద్ధి శీఘ్రముగా సుప్రతిష్టమగును. ఇప్పుడు మనము ఈ యొక్క ఈ శ్లోకం ద్వారా సమతుల్యత ఎలా పాటించాలి, సహనం ఎలా పాటించాలి, సంతృప్తి ఎలా పాటించాలని చెప్పేసి కొన్ని విషయాలు కొద్దిసేపు చర్చించుకుందాము. ముఖ్యంగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా పీస్, సంతృప్తి కావాలంటే, శాంతి కావాలంటే పీస్ ఫార్ములా చెప్పారు స్వామి. ఎవరైనా ఆ శ్లోకాన్ని, పీస్ ఫార్ములా చెప్పిన శ్లోకాన్ని ఎవరైనా చెప్పగలరా? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. పీస్ ఫార్ములా అనేది మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? భోక్తారాం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం. చెప్పండి, శ్లోకం మొత్తం చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను ప్రభుజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం యాత్రామాం శాంతి ముచ్చతి. 5వ అధ్యాయము 29వ శ్లోకము. అందుకే మన భక్తులు ఎప్పుడు కూడా శ్లోకాలు అనేవి ఎప్పుడు నోటి మీద నానుతూ ఉండాలి. ఎట్లాగంటే ఒక లాయర్ ఎలాగైతే ప్రపద్ వారు చెప్తారన్నమాట, మన భక్తులు లాయర్ లాగా ఉండాలి. ఏదైతే కోర్ట్ చేస్తున్నారో లాయరు, అలాగే మనము కూడా భగవద్గీత నుంచి ఏ విషయం చెప్పినా సరే మనం నోటి మీద ఆ శ్లోకాలు కొన్ని గుర్తుపెట్టేందుకు భక్తి శాస్త్రి గారు ఇట్లా చెప్పినప్పుడు కనీసం 45-50 శ్లోకాలు నేర్పిస్తారు అన్నమాట. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా మనం శాస్త్రపరంగా చెప్పాలి కానీ వేరే విధంగా చెప్పకూడదు అని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. అందుకనే మనకి 5వ అధ్యాయము 29 శ్లోకాలు శాంతికి సూత్రం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి ముచ్చతి. ఏదైతే ఇక్కడ మనం చెప్తున్నామో ఆ సంతృప్తి మనకు లభించాలంటే మనకి కృష్ణుడే అన్ని భక్తకి యజమాని, అన్నిటికీ ఆయనే అందరికీ మహేశ్వరుడు, ఆయనే అందరికీ నిజమైన స్నేహితుడు, మిత్రుడు అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని అనుభూతం చేసుకోగలిగితే జీవితంలో ఏది జరిగినా సంతృప్తి అనేది ఖచ్చితంగా వస్తుంది, సమతుల్యత వస్తుంది, సంతృప్తి వస్తుంది, సహనం వస్తుంది అనమాట. అందువల్ల మనం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం సహనం గురించి ఒక చిన్న విషయాన్ని చర్చించుకుందాం. 2.65 శ్లోకంలో సర్వదుఃఖానాం హరి అంటే అన్ని దుఃఖాలు నశించుట అనే ఒక చక్కటి వాక్యం ఉంది. సర్వదుఃఖానాం హాని అంటే ఏంటి? దుఃఖాలు నశించాలంటే ఏంటంటే ఫస్ట్ మనకి
సహనం రావాలి, సహించగలగాలి. ఈ ఎలా సహించాలని మనకి 2.14 చెప్పారనమాట. మాత్రా శ్వాస కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య తాం తితిక్షస్య భారత. ఈ సహనం ఏం చేస్తుందంటే మనల్ని అన్ని దుఃఖాల నుంచి, అన్ని మోహాల నుంచి మనల్ని విముక్తుని చేస్తుంది అనమాట. మనకి అది ఎలా సాధ్యమవుతుంది మనకి అంటే భగవద్గీత 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు అన్నమాట. ఏషాం త్వంతగతే పాపం జననాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ విముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఎవరైతే పాపకర్మలు పూర్తిగా నశిస్తాయో, పుణ్యకర్మలు ఆచరించే అట్టి మానవులు ద్వంద్వమోహ విముక్త సుఖదుఖాలు వంటి వాటి నుంచి విడుదలయ్యి నన్ను దృఢమైన నిశ్చయంతో పూజిస్తారు. అంటే ఈ సహనానికి మరి సహనం మనం అంచాలంటే మన యొక్క పాపకర్మలు కూడా ఆ తొలగాలి, కొంచెం ఒక స్థితి రావాలి. అప్పుడే మనము ఈ విధంగా సాధించగలం. అంత తొందరగా సహనం అనేది కూడా ఏమీ రాదనమాట. దానికి కృష్ణ చైతన్యం అనేది, కృష్ణ చైతన్య సాధన. భక్తుడు స్టార్టింగ్ లో చాలా మనం చూసాం, ఎన్నో సమస్యలు మనం తొందరగా ఎలా ఎదుర్కొనాలో మనకు తెలియదు. కానీ సాధకుడికి ఉండే కొద్దీ సహనం అనేది మనం రోజు మంగళహారత చదువుతున్నాం. తృణాదకి సునీశేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఈ విధంగా మనం ఏదైతే రోజు చదువుతున్నామో, మనం చూస్తున్నామో, ఇతర గురువుల్ని ఆచార్యుల్ని భక్తులను చూసినప్పుడు మెల్లమెల్లగా సహనం అనేది మన భక్తుడికి అలవాటు అవుతుంది. అన్ని రకరకాల పరిస్థితుల నుంచి, ఎందుకంటే ఎదుర్కొనే వాళ్ళు, తిట్టేవాళ్ళు, మనల్ని దూషించేవాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొనాలో, ఎలా సంతృప్తిగా జీవించాలో మనకి అర్థమవుతుంది అన్నమాట. ఈ సహనం గురించి ఒక ముఖ్యమైన, ఒక మంచి దివ్యమైన ఆధ్యాత్మికమైన ఒక కథ ఉంది. ఒకసారి శ్రీరంగంలో శ్రీపాద, నా మాట వినబడుతుందండి అందరికి? వినపడుతుంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ఓకే అండి. వీలుంటే దయచేసి అవకాశం ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేయండి. ఎందుకంటే నేను ఎవరికి చెప్తున్నానో మీరు ఎలర్ట్గా ఉన్నారో, ఆన్లైన్ లో ఖచ్చితంగా వీడియోస్ ఆన్ చేసి పెట్టాలి. అవకాశం ఉన్న వాళ్ళు ఆన్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవరైతే ఒక భక్తుడు ఆయన శ్రీపాద రామానుజాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి రామానుజాచార్యుల వారిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటంటే అసలు భక్తుడు అంటే ఎలా ఉండాలి గురుదేవా అని ఒక ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తారు, ఈ ప్రశ్నకు సమాధానంగా మీకు తెలియాలంటే అనంతాళ్ వారి దగ్గరికి వెళ్ళు అని చెప్తారు అనమాట. అనంతాళ్ వారు మన రామానుజాచార్యుల వారి యొక్క ప్రధానమైన శిష్యుడు, చాలా ప్రియమైన శిష్యుడు. వారి యొక్క ఆజ్ఞ మేరకు తిరుమల మందిరానికి వచ్చి తిరుమలలో ఆయన పుష్ప కైంకర్యం చేస్తూ, ఈ రోజు కూడా తిరుమలలో ఈ విధంగా పుష్ప సేవ జరుగుతుందంటే తిరుమల ఎంత డెవలప్ అయిందంటే కారణము ఆ రోజు అనంతాళ్ వారు చేసిన అనంతమైన కృషి మాత్రమే అని చెప్పేసి అత్యంత సహనంతో వారు చేసిన, ఎంతో సహనంగా వారు చేశారంటే మనం ఊహించలేము అనమాట. ప్రభుపాదుల వారు ఎలాగైతే చేశారో ఆ విధంగా తిరుమలకి వారు ఆ విధంగా సేవ చేశారన్నమాట, గురువు గారి ఆజ్ఞ మేరకు అనమాట. సరే, ఈ భక్తుడు ఎక్కడి నుంచి? శ్రీరంగం నుంచి తిరుమల. ఇది మనం చెప్పుకున్నది సుమారు 1000 సంవత్సరాల క్రితం. అప్పట్లో చాలా దారుణమైన కేకారణ్యంలో నుంచి మార్గం ప్రయాణించాల్సి వచ్చేది. ఎందుకంటే అడవిలోంచి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదో చెప్పలేం గ్యారంటీ. కానీ కూడా ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి కోసం చెప్పి తన యొక్క మరి గురువు గారు చెప్పారు. గురుగారు మీరే చెప్పొచ్చు కదా అని అడగలేదు. ఆయన వెంటనే ఓర్పు పట్టి ఎందుకు వెళ్ళమన్నారు అని చెప్పేసి, గురువు ఆజ్ఞ చాలా ముఖ్యం, మనం అర్థం చేసుకోలేము. కానీ గురువు ఆజ్ఞ మేరకు ఆయన ఆ దట్టమైన కేకారణ్యంలో కొన్ని రోజుల పాటు ప్రయాణించి తిరుమల వచ్చారు. తిరుమల రావడానికి కూడా ఇంతకుముందు సౌకర్యాలు ఉండేవి కాదు, అడవి మార్గంలో వెళ్ళటం కొండ మీదకి. ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎన్నో రోజుల తర్వాత తిరుమలకు వెళ్ళారు. తిరుమలకు వెళ్ళిన తర్వాత తిరుమలలో ఒక చిన్న ఉత్సవం జరుగుతుంది ఆ రోజు. ఆ రోజు ఉత్సవంలో వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి ఆ యొక్క అనంతాళ్ళ వారి దగ్గరికి ప్రణామాలు చేసుకొని, ఎవరినా ఆయన ఎక్కడి నుంచి వచ్చావంటే నేను శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క శిష్యుణ్ణి, మీరు వారి శిష్యులు కాబట్టి నేను మీకు గాడ్ బ్రదర్ అట్లా ప్రణామం చేసి వారి యొక్క ప్రేమని ఆశీర్వాదాన్ని తీసుకొని చెప్పండి నేను ఏం సేవ చేయగలనని చెప్పాడు అనంతాళ్ళ వారు. నేను ఒక ప్రశ్న ఉంది నాకు, ఆ ప్రశ్న ఏంటంటే నేను రామానుజాచార్యుల వారిని అడిగాను, వారు మిమ్మల్ని సంప్రదించమన్నారు అని చెప్తే ఏమిటి నీ ప్రశ్న అంటాడనమాట. అంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి, అది ఆయన అడిగిన ప్రశ్న. భక్తుడు ఎలా ఉండాలి అని చెప్పేసి దానికి సరే ఓకే
అని చెప్పేశాడు. దానికి సమాధానం చెప్పలేదు. ఆయన గురువు గారు సమాధానం చెప్పలేదని చెప్పేసి అట్లాగే ఆయన చెప్పినట్టుగా ఏదైతే అనంతాళ్ళ వారు చెప్పిన విధంగా అక్కడే ఉన్నాడు. ఆయన సమాధానం చెప్పలేదు. ఈయన అడగలేదు. ఓన్లీ ప్రశ్న అడిగాడు అంతే. అందుకే మనకి భగవద్గీతలు చెప్తుంది, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపతేక్షంతిదే జ్ఞానం జ్ఞానీన తత్వదర్శిన. మనం ఆచార్యులను సమీపించి వారికి సేవ చేసి పరిప్రశ్న అడగాలి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు వినయంతో అడిగినట్లయితే వాళ్ళు ఇష్టమైతే వాళ్ళు ఆధ్యాత్మికమైన రహస్యాల్ని వాళ్ళు విశదీకరిస్తారు ఆచార్యులు. ఈ అనంతాళ్ళ వారు ఏం మాట్లాడలేదు. ఈ భక్తుడు కూడా చేస్తూ ఉన్నాడు పని. చేస్తూ ఉన్న తర్వాత కొద్ది రోజులకి చాలా కాలం అయిపోయింది. 6 మాసాలు అయిపోయింది. ఈ 6 మాసాల్లో చాలా కఠినమైన పరిస్థితులు తిరుమలలో నుంచి ఆ సేవల్లో చాలా ఎన్నో పనుల్లో ఇతను సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు చాలా పెద్ద ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో అలసిపోయాడు ఈ భక్తుడు. అలసిపోయి భక్తులు భోజనం వడ్డించడంలో అనంతాళ్ళ వారికి సహాయంగా ఎంత పని చేశారంటే అంత పని చేశాడనమాట. చాలా ఎక్కువ పని అయిపోయింది అనమాట. ఒళ్ళు పులిసిపోయింది. ఇక అతను ఆకలేసేసింది. లాస్ట్ భోజనాలు అయిపోయింది, కొద్దిగా ఉంది. ఇంకా అక్కడ కూర్చొని భోజనం చేద్దామని చెప్పి వడ్డించుకొని నోటి దాకా వెళ్ళబోతోంది. ఈ లోపల అనంతాళ్ళ వారు వచ్చి, ఆయన మంది నూతనమైన భక్తులు వచ్చారు, వారికి ఆహారం తక్కువగా ఉంది, ఆకలిస్తుందంట, దయచేసి వారికి ప్రసాదం ఏర్పాటు చేయని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు. అతను ఎంత అలిసిపోయాడంటే ఒక్క క్షణం కూడా అతనికి ఓపిక లేదనమాట. అయినప్పటికీ మరి ఆకలిస్తున్నప్పుడు గురువు గారు చెప్పారు, వెంటనే లేచి ఆ ప్లేట్ పక్కన పెట్టేసేసి వెంటనే వెళ్ళి ఆ వచ్చిన భక్తులకి చక్కటి ఆ యొక్క శ్రీవారి యొక్క తిరుమలలో ఉండే అద్భుతమైన అన్నప్రసాదాన్ని వారందరికీ కడుపు నిండా తృప్తిగా పెట్టారంట. పెట్టిన తర్వాత ఇతనికి వచ్చి చూసేసరికల్లా ఆహారం కూడా లేదు, ఇంకా ఏమి అయిపోయింది, ఆహారం అంతా కూడా అయిపోయింది. ఏదో కొద్దిగా జస్ట్ ఉందంట. కొద్దిగా మజ్జిగ రసం తీసుకొని వారు చక్కగా ఆ మజ్జిగ ప్రసాదాన్ని స్వీకరించారు అన్నమాట. అప్పుడు అనంతాళ్ళ వారు వచ్చారు. వచ్చి నాయన 6 మాసాల క్రితం నన్ను ఒక ప్రశ్న అడిగావు నువ్వు అంటే, అవును గురువు గారు, నేను ప్రశ్న అడిగాను మిమ్మల్ని. అంటే ఆ భక్తుడు ఎలా ఉండాలి అని అడిగాను గురువు గారు మిమ్మల్ని అంటే, అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, కోడిలాగా ఉండాలి, కొంగలాగా ఉండాలి, నీరులాగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, నీలాగా ఉండాలి. చెప్తారండి ఎవరన్నా పేర్లు ఏంటన్నా? ఏం చెప్పారు? కోడిలాగా ఉండాలి, కొంగలాగా, కోడిలాగా, కొంగలాగా, నీరులాగా, నీలాగా. నీలా అంటే నాలా. 5 విషయాలు చెప్పారన్నమాట. కోడిలాగా, కొంగలాగా, నీరులాగా, ఉప్పులాగా, నీలాగా ఉండాలని చెప్పారు. అడిగిన తర్వాత ఆ భక్తుడు అర్థం కాలేదండి నాకు గురువుగారు అన్నాడు. నన్ను ప్రశ్న అడిగావు, నేను సమాధానం చెప్పాను. నిన్ను ప్రశ్న ఎవరు అడగమని చెప్పారు? రామానుజాచార్యులు వారు అడగమని చెప్పారు. దీనికి అర్థం రామానుజాచార్యుల వారి దగ్గరికి తెలుసుకోండి అని చెప్పారనమాట. సరే, ఎందుకు మనం ఇంత దీర్ఘమైన స్టోరీ చెప్పుకుంటున్నాం అంటే, సహనం అనేది చాలా చాలా ముఖ్యమండి భక్తుడికి. సరే, మళ్ళా ఆయన ఈ సుమారు తిరుమల నుంచి శ్రీరంగం 800 కిలోమీటర్ల దాకా ఉండదు సుమారుగా. మళ్ళా ఆయన ఈ పడతా అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఆయన మళ్ళా అక్కడ శ్రీరంగం వెళ్ళారు. వెళ్ళంగానే ఆ గురువు గారిని కలుసుకున్నారు. వెంటనే అడిగే రామానుజదాస్ అని చెప్పి వారికి ప్రణామం చేసుకొని ఆయన అడిగారు, ఎప్పుడు వచ్చావు ఆయన అంటే, ఇప్పుడే వస్తున్నానండి, రావటం మీ దగ్గరికి వచ్చాను అంటే, మరి నువ్వు వెళ్ళిన ఏదైతే ఆధ్యాత్మిక యాత్ర ఉందో అది సఫలమైందా, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అంటే, గురుగారు ఆయన చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు, దానికి విశ్లేషణ మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు అని చెప్తే, సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా, రేపు మాట్లాడుకుందాం, అలసిపోయావు అని చెప్పాడు అనమాట. ఆయన వెళ్ళి చక్కగా తర్వాత రోజు వచ్చి మళ్ళా దర్శించుకొని ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చొని యాత్ర విశేషాలను చెప్తూ, దయచేసి దీని యొక్క అర్థం చెప్పండి గురువు గారు అని చెప్పేసి అడిగినట్టయితే ఏం చెప్పాడు అనంతాళ్ళ వారు అంటే, కోడిలాగా ఉండాలి, కొంగలాగా ఉండాలి, నీరులాగా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి, నీలాగా ఉండాలి అని చెప్పారండి అని చెప్తాను. చెప్తే ఆయన చెప్తాడు, కోడిలా అంటే అర్థం ఏంటి గురుగారు అంటే, కోడి అంటే ఏంటంటే అది అది ఏం చేస్తుందంటే, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను మనకన్నా ముందు లేచి, అది అందరికన్నా లేచి అందరినీ మేలుకొలుపుతుంది అనమాట. అలాగే భక్తుడు అనేవాడు ఏం చేస్తారంటే, అందరికన్నా ముందుగా ఎప్పుడైనా సరే వాళ్ళు బద్ధ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ మేలుకొల్పాల్సిన అవసరం కోడికి ఉంది. అలాగే కోడికి ఇంకొక లక్షణం ఏంటంటే, అది ఎప్పుడూ కూడాను ఆ చెత్త కుప్పల మధ్యకి వెళ్తుంది. చెత్త కుప్పల మధ్యకి వెళ్ళి తన యొక్క
ఆ గోళ్లతోటి ఆ చెత్త మొత్తం పక్కకు లాగేసి దానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే దానికి ఏదైతే ఆహారం ఉందో ఆహారాన్ని తీసుకొని మిగతా చెత్త పక్క నుంచి పర్చేజ్ చేస్తుంది. అలాగే మనం ఈ భౌతిక జగత్తులో మనకి ఎంతో మంది ఆ ఆ చెత్త లాంటి మనుషులు మనకు దొరుకుతారు అన్నమాట. కానీ అటువంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడాను ఆ ప్రభావం మన మీద చూపించకుండా ఏదైతే మరి ఉన్నతమైన సాంగత్యం లభిస్తుందో, ఉన్నతమైన భక్తుల సాంగత్యం లభిస్తుందో, ఏదైతే కృష్ణ భక్తికి అనుకూలమైంది మనం స్వీకరించాలి తప్పితే అవసరం లేని దాన్ని. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఇది ఒక చెప్తారు కదా, ప్రపంచం దుఃఖాలయం అశాశ్వతం, ఇది ఒక చెత్త కుప్ప లాంటి ప్రపంచం అని చెప్పేసి దీంట్లో మనం దాంట్లో నుంచి ఆ విధంగా నేర్చుకుంటూ దాంట్లో కృష్ణ భక్తికి అనుకూలమైన దాన్ని స్వీకరించాలని చెప్పేసి కోడి నుంచి మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నమాట. నెక్స్ట్ కొంగ అంటే ఏంటంటే, మరి కొంగ గనక ఎప్పుడైనా చూస్తే ఒక నది దగ్గరకు వెళ్ళి అది చాలా నిశ్చలంగా ఎటువంటి చలనం లేకుండా ఎంత ఇబ్బంది వచ్చినా సరే అది ఒంటి కాళ్ళ మీద జపం చేస్తున్నట్టుగా అంటారు. ఇది కొంగ జపం అంటారు అనమాట. అయినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందంటే బయటకు కనబడింది ఏంటంటే ఈ కొంగ ఎందుకు అలా అక్కడ నుంచొని ఉందని చెప్పేసి. అది ఎందుకుందంటే దాని లక్ష్యం ఏంటంటే దాని యొక్క చేపలు తింట కోసం అక్కడ నుంచుంది. అయితే దాని పాదాల మీదుగా ఎన్నో చిన్న చిన్న చేపలు వస్తూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి, అటు ఇటు ఇటు వెళ్తుంటది. కానీ అది నిశ్చలంగా చలించకుండా అలాగే స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే దానికి ఆహారానికి అవసరమైన చేప వస్తుందో చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి గుటుక్కున దాన్ని పట్టుకొని రిటర్న్ మింగేస్తుంది. వెంటనే చాలా వేగంగా మెరుపు వేగంతో దాన్ని చేపను పట్టుకుంటుంది, అది వెంటనే మింగేస్తుంది. అంటే ఆ యొక్క కొంగ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మానవ జీవితంలో మనకి మన లక్ష్యం ఏంటి? గురువు గారు శిల కృపాద వారు చెప్తున్నారు, మన లక్ష్యము గోలోక ధామము, వైకుంఠ ధామము. మనం అక్కడి నుంచి వచ్చాము, మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనకి లక్ష్యం పట్ల చాలా శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ సహనం లేకపోతే కష్టం. ఎప్పుడైతే ఆ చేపలు చాలా తన కాళ్ళ మీద నుంచి వెళ్తున్నాయి అయినప్పటికీ కూడాను అది పట్టించుకోదు. అలాగే మన జీవితంలో కూడా మనకి చిన్న చిన్న మనల్ని మాయ రకరకాలుగా పరీక్ష చేస్తుంది. ఈ మాయా నుంచి పరీక్షించి మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకొని ఏదైతే ఆ గోలోక ధామం వెళ్ళాలనే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకొని మనము అదే మన మార్గం అయి ఉండాలి తప్పితే గురు సంతృప్తి, కృష్ణ సంతృప్తి తప్పితే వేరే దానికి వెళ్లకుండా ఉంటే మనము కూడా కరెక్ట్ గా గమ్యాన్ని చేరగలం అని చెప్పేసి ఈ యొక్క కొంగ ఉపమానం ద్వారా చెప్తారన్నమాట. తర్వాత ఇంకేముందండి? కోడి కొంగ తర్వాత ఏముందండి? నీరు 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 ఆ నీరు. నీరు ఎప్పుడు కూడా ఏంటంటే అది నిశ్చలమైన ప్రవాహం, చాలా పవిత్రమైంది. ఈ నీరు అది గాజు గ్లాసులో పోస్తే ఆ రూపం సంతరించుకుంటుంది. మరి ఆ వెండి పాత్రలో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డ కడుతుంది, దాన్ని వేడి చేస్తే కరుగుతుంది. అంటే ఏంటంటే కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా నీరు ఎలాగైతే రూపాంతరం అవుతుందో తన స్వభావాన్ని కోల్పోతుంది. అలాగే మనం భగవద్ భక్తిలో భగవత్ సేవలో ఏ సేవ అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందుకే ఇప్పుడు భక్తులు చూడండి, కొంతమంది క్లాసెస్ ఇస్తుంటారు, మందిర మార్జనం చేస్తుంటారు, అవసరం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంటారు, తర్వాత డ్రైవర్ కావాలంటే డ్రైవర్ అవసరం అయితే డ్రైవర్ పని చేస్తుంటారు, అకౌంట్ చేస్తుంటారు. ఏ సేవ అవసరమైనా సరే కృష్ణ భక్తుడు ఎప్పటికీ కూడాను తను ఆనందంగా సంతృప్తిగా చేస్తుంటాడు అనమాట. ఆ విధంగా ఏంటంటే మనము భగవత్ సేవలో అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం, ఎటువంటి కోరికలు లేకుండా కృష్ణ సేవలో మనం ఏదో విధంగా ఎట్లాగైనా సరే మనము మన యొక్క ఏ పనైనా సరే కృష్ణుడి కోసం పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి మనకి నీటి యొక్క ఉపమానం ద్వారా తెలియజేస్తుంది అనమాట. తర్వాత ఏం చెప్పాడు? ఉప్పు ఉప్పు. ఉప్పు ఉప్పు గొప్పదనం అందరికన్నా మాతాజీలకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మీరు ప్రతినిత్యం గృహంలో వంట వండుతూ ఉప్పుని సమపాళలో వేస్తుంటారు అన్నమాట. మనం ఎంత గొప్ప వంటకమైనా చేయండి, చాలా ఖరీదైన వంటకం చేయండి, దాంట్లో జీడిపప్పు రకరకాల ఐటమ్స్ అన్ని ఎన్ని వేసినప్పటికీ కూడాను ఆ ఉప్పు సమపాలలో గనక లేకపోయినట్లయితే ఏమంటారంటే ఉప్పు తక్కువైంది అంటారు, లేదా ఉప్పు ఎక్కువైంది అంటారు అనమాట. అలాగే మనం మన యొక్క భక్తి జీవితంలో ఈ సమతుల్యత అనేది పాటించాలి. ఈ సమతుల్యత పాటిస్తూ ఉప్పులాగా ఉంటూ కృష్ణ చైతన్య మార్గంలో అటు భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని సమతుల్యత పాటిస్తూ ఇటు ఇంద్రియ నిగ్రహాన్ని అట్లాగే ఎన్నో సమస్యల నుంచి కోరికల నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఈ ఉప్పు ఎలాగైతే ఆ ఎలాగైతే దాంట్లో సమపాళలో కలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుందో మన కృష్ణ చైతన్యంలో కూడా ఈ ఉప్పులాగా మనం గనక సమతుల్యత, ముఖ్యంగా సమతుల్యత అనేది మనం పాటించగలిగితే చాలా దివ్యమైన రుచి వస్తుంది అనమాట. ఈ యొక్క కృష్ణ చైతన్యంలో రుచి వస్తుంది. ఆ సమతుల్యత దెబ్బతింటే
మనకి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏం చెప్పారండి? ఇంక చివరి ప్రశ్న ఏంటండి? నీలా నీలాగా 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 ఉండాలి. నీలాగా ఉండాలి అంటే ఏంటంటే, ఇప్పుడు అనంతాళ్ళు వారు రామానుజాలు చెప్పి సమాధానం చెప్పొచ్చు. కానీ గురువు గారి యొక్క మాట మేరకు ఆయన 800 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణించి కుటుంబాన్ని వదిలిపెట్టి ఆ యొక్క వైకుంఠ ధామానికి, గోలోక ధామానికి వెళ్ళడానికి ఎంతో కఠినమైన మార్గం అండి. మనకి అందుబాటులో ఏం లేదు. కాకపోతే ప్రభుపాదుల వారు చెప్పిన మాటల ప్రకారం మనం చాలా సులభం అనుకుంటాం కానీ చాలా దూరం ఉంది. మనం ఊహించలేనంత దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు అత్యున్నత లోకం అంటే వాళ్ళకి పరిజ్ఞానం ఉన్న లోకాలకు వెళ్ళాలంటే ఇప్పుడున్న సూపర్ సోనిక్ విమానాలతో 40,000 సంవత్సరాలు పడుతుందంట. మరి మనం ఊహించలేనంత దూరంలో ఉంది భగవద్ధామం అనేది. అంతకీ దగ్గరగా ఏం లేదండి. కానీ ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ మార్గం వల్ల మనకు చాలా తేలిక అనిపిస్తుంది అనమాట. అందువల్ల ఏదైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చాలా సహనాన్ని పాటించాలన్నమాట. ఈయన వెళ్ళి అంత దూరం ప్రయాణించి గురువు గారిని సంప్రదించి గురువు గారు ఆ ప్రశ్నకి వెయిట్ చేశాడు. ఆయన 6 మాసాల పాటు వెయిట్ చేశాడు. 6 మాసాల పాటు ఇతను నిజంగా భక్తుడైనా కాదని చెప్పి అనంతాళ్ళ వారు అతను పరీక్షించాడు అనమాట. ఈ 6 మాసాల పాటు ఆయన చెప్పిన పని చేస్తూ ఉంటే తరువాత ఏమైంది? అంతిమంగా ప్రసాదే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసాదాన్ని, ఆధ్యాత్మికమైన కృష్ణ భక్తి సంబంధించిన విషయాన్ని, లోతైన విషయాన్ని గురువుగారు చెప్పారు అనంతాళ్ళ వారు. అంటే ఏంటి? భక్తుడు ఎలా ఉండాలంటే అత్యంత సహనం ఉండాలి. సహనాన్ని కలిగి ఉండాలన్నమాట. సహనం కలిగి ఉంటే అప్పుడు మన యొక్క భక్తి జీవితంలో మనం ఏదైతే శీల ప్రభుపాద వారు వెళ్ళే విధంగా వారి యొక్క మార్గనిర్దేశంలో మనము గోలోక ధామం లేదా వైకుంఠ ధామానికి వెళ్ళటానికి మనకి ఈ ఇందాక చెప్పారు కదా ప్రసాదే ఏంటి? అంతిమమైన మన యొక్క గమ్యాన్ని మనం చేరుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సహనం అనేది చాలా ముఖ్యం. ఒక శిల్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక దివ్యమైన శిల్పాన్ని చెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఎంతో కఠినమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ శిల్పం లొంగటం లేదు. ఎంత కఠినంగా చేస్తాడంటే అతను దాని మీద 2 సంవత్సరాల పాటు సాధన చేశాడు. ఆ 2 సంవత్సరాలు కూడా ఆ శిల అనుకున్న మార్గంలోకి రావటం లేదు. అయిన తర్వాత అతను ఇసుకొచ్చేసేసింది. ఇసుకొచ్చేసి ఇంకా ఈ శిల పనికిరాదని చెప్పేసి వేరే శిల తీసుకొని ఒక దెబ్బ కొట్టాడు. ఒక దెబ్బ కొట్టంగానే ఆ శిల 2 ముక్కలు అయిపోయింది. అరే ఇది శిల్పాన్ని భగవంతుని యొక్క రూపానికి పనికిరాదని చెప్పేసి పక్కన పడేశాడు. పడేసి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఏదైతే మొదటి 2 సంవత్సరాల పాటు ఆ శిల చెక్కాడో ఆ 2 సంవత్సరాల చెక్కిన మళ్ళా ఒక దెబ్బ కొట్టాడు. ఒక దెబ్బ కొట్టంగానే ఆశ్చర్యంగా ఆ శిల చక్కని రూపంలోకి అతను అనుకున్న మార్గంలోకి రావడం ప్రయత్నం వచ్చిందనమాట. అప్పుడు ఆయనకు అర్థమైంది. ఈ విధంగా నేను రావాలంటే 2 సంవత్సరాల పాటు 2 సంవత్సరాల పాటు నిరంతరం కృషి చేయటం వల్ల ఇది మనకి లభించింది. అందుకని మనకి ఈ కృష్ణ చైతన్యంలో మనకి చాలా సహనం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ సహనం లేకపోతే మనము ఆ వెళ్ళలేము. మార్గంలోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి దీని ద్వారా ఎందుకంటే మన భక్తి జీవితంలో రాగానే వెంటనే ఏమి మిరాకిల్స్ ఏమి జరగవు. కొంతమంది అనుకుంటే కృష్ణుడిని ఉంటే చాలు, ఆయన రక్షణలో ఉంటే అన్ని వచ్చేస్తాయని చెప్పేసి. కానీ వెయిట్ చేయాలి ప్రతి దానికి. ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరకు రావడానికి అంత తొందరగా రాలేదండి. ఎన్నో కోట్ల జన్మలు, ఎన్నో జన్మలు దాటిన తర్వాత మనం ఇక్కడికి వచ్చాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన హస్తినాపురం నుంచి ద్వారక బయలుదేరుతున్నాడు అనమాట. ద్వారక బయలుదేరుతున్నప్పుడు ఆ ద్వారకా యాత్రలో స్టార్టింగ్ లో ఇంట్లో ఆయన గృహం నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ చాలా మంది పాండవులు, మునులు, ఋషులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. అందరి బాధ ఒక ఎత్తుగా ఉంటే ఈ పాండవుల బాధ వర్ణనాతీతంగా ఉంది. అక్కడ మన భక్తి బైబుల్లో గౌరాంగ ప్రభు క్లాస్ లో చెప్పారు ఈ విషయాన్ని. ఏం చెప్పారంటే అసలుకి మిగతా ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధగానే ఉంది. అయితే వాళ్ళకన్నా పాండవుల బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. ఎందుకంటే మునులు, ఋషులు దూరం నుంచి చూస్తున్నారు. కానీ పాండవులు కృష్ణుడితోటి చాలా అనుబంధం ఉంది. వారితోటి ఒకే దగ్గర ఉండటము, ఒకే కలిసి భోంచేయటము, శయన ఆసనాలతో చాలా చాలా క్లోజ్ గా ఉన్నారు. అందుకని వాళ్ళ బాధ ఎంత తీవ్రంగా ఉందంటే వాళ్ళు ఊహించలేరు. కళ్ళమ్మడి నీళ్లు దారాలుగా కడతాయన్నమాట అందరికీ కూడా. ఆ విషయాన్ని చూస్తూ మరి కృష్ణుడు మనం ప్రతిరోజు గురువు గారు చెప్తున్నారు, ప్రభుపాద వారు చెప్తున్నారు కృష్ణ జపం చేయండి, కృష్ణనామం చేయండి అని చెప్పినప్పటికీ మనకు ఎందుకు రావట్లేదు కన్నీరు అంటే అక్కడ గౌరాంగ ప్రభు చెప్తారన్నమాట. అసలు మన కృష్ణుడితో అనుబంధం ఎలా ఉంటుందో అనే విషయాన్ని మనం మర్చిపోయి చాలా కోట్ల సంవత్సరాలు అయింది. అసలు కృష్ణుడితో అనుబంధం మర్చిపోయి చాలా కాలం అయింది. అందుకే మనకి ఆ ప్రేమ తెలియటం లేదు. ఏదో
ప్రభుపాదుల వారి దయ వల్ల మనం ఈ యొక్క సాంగత్యంలోకి వచ్చాం, కానీ లేకపోతే మనకి అంత ఈజీ కాదనమాట. అందుకని కృష్ణుడితో అనుబంధం అనేది ఆ యొక్క రుచే మనకు తెలియటం లేదు. అందుకని ఈ జపం ద్వారా ఆ రుచి మనకి తెలుస్తుంది. అందుకని మనకి చాలా కృష్ణ సంబంధం అనేది చాలా చాలా విలువైంది అని మనకి అర్థమవుతుంది అనమాట. ఆ అనుబంధం మనం పెంచుకోవాలి ఈ సహనం ద్వారాను, ఈ సమతుల్యత పాటించడం ద్వారాను, ఈ హరినామ జపం చేయడం ద్వారా అని చెప్పేసి మనకి. అందుకని మనం చూసుకోవాలి. ఈ సహనం గురించి కూడా మనం చాలా సార్లు చెప్పాము. ప్రహ్లాద్ మహారాజు గురించి చర్చించుకున్నాము. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ ఓర్చుకొని చివరికి అంతిమంగా భగవద్ దర్శనం చేసుకున్నాడు. దాని ద్వారా ఆయన గొప్ప ఆయన భగవంతుడికి సంతృప్తి పరిచే విధంగా ఉండడం. అందుకనే ప్రభుపాద వారు చెప్తారు, మీరు కృష్ణుడిని చూడటానికి ప్రయత్నించకండి, కృష్ణుడు మిమ్మల్ని చూస్తానికి ప్రయత్నిలాగా పనిచేయండి. అంత తీవ్రమైన భక్తి సాధన చేసినట్లయితే, కేవలం గురువు చెప్పినట్టుగా మనం చేసినట్లయితే, ఆచార్యులు శిల ప్రభుపాద వారు చెప్పినట్టుగా, ఇప్పుడున్న ఎవరైతే గురువులు ఉన్నారో వారు చెప్పినట్టుగా గురువు సంతృప్తి చేసినట్టుగా చేస్తే కృష్ణుడు మనల్ని చూస్తాడు. మనం కృష్ణుడిని చూడటం కాదు, కృష్ణుడు మనల్ని చూసే విధంగా మీరు పని చేయండి. అన్యాభిలాషితా శూన్యం అనే విషయాన్ని మనకి చెప్తారన్నమాట. అలాగే సమతుల్యత. సమతుల్యత అంటే ఏంటంటే, మరి ఈ ప్రసన్నమైన మనసు ఎప్పుడైతే ఉంటుందో, సంతృప్తి లభిస్తుందో, దాని అంతిమ లక్ష్యం సమతుల్యత వస్తుంది. ఈ సమతుల్యం వలన బుద్ధి మనకి స్థిరంగా నిలబడుతుందని చెప్తూ భాగవతం నుంచి కూడా ఒక శ్లోకం ఉంది. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయశ్యాతు వైరాగ్యం జ్ఞానం చ యద్ ఐతుహగం. శ్రీకృష్ణుడు అయిన వాసుదేవుడి పట్ల భక్తి యోగాన్ని ఆచరించడం వల్ల మనకి అది వైరాగ్యాన్ని, అంటే భౌతిక విషయాల పట్ల, అంటే వైరాగ్యం అంటే మనం ఏది వదిలేయం కాండి, అన్ని ఉంటాము, అది కృష్ణుడి సేవలో ఉపయోగిస్తాము. అది ఆ వైరాగ్యాన్ని మనం చూసుకుంటూ, దానివల్ల ఏమవుతుందంటే సమతుల్యత మన జీవితంలో చక్కగా మనకి ఉండి, సుఖ దుఃఖాల నుంచి మనము, ఈ ద్వంద్వాల నుంచి, త్రివిధ తాపాల నుంచి మనం వేరుపడతామని చెప్పేసి చూపిస్తూ, మనకి ఇంకొక విషయం సమతుల్యత గురించి మనం చెప్పుకోవాలంటే, ఎట్లాగా మనము గోపికల గురించి మాట్లాడే అర్హత మనకి ఏమాత్రము లేదు. అసలు వాటి గురించి మనం చర్చించుకోకూడదు. కానీ ఈ సమతుల్యత అనే విషయంలో ఒక చిన్న ఒక విషయం ఏంటంటే, మరి ఆ యొక్క కృష్ణుడు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేవండి. ఎంతో ఆనందంగా ఆ రాసనృత్యంలో కానీ, భగవంతునితో వాళ్ళ యొక్క ఆ దివ్యమైన ఆనందాన్ని వాళ్ళు ఎంతో పొందారన్నమాట. ఎప్పుడైతే మరి కృష్ణుడు ఆయన బృందావనం నుంచి మధురకు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఆ ఎంత గొప్పగా వాళ్ళు దుఃఖించారంటే, వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట. విరహ వేదన అనుభవించారన్నమాట. అయినప్పటికీ వాళ్ళు నిరంతరం కృష్ణునే తలుచుకుంటూ ఎలా చెప్తారంటే, వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఉద్ధవుడు చూస్తానికి వెళ్ళినప్పుడు వారి యొక్క చేతి ఉంగరాలు చేతి గాజులు అయ్యాయంట. చేతి ఉంగరాలు చేతులు గాజులు మారిపోయాయంట. అయినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణుడినే స్మరించుకుంటూ, కృష్ణుడి యొక్క విరహంలోనే, కృష్ణ భక్తిలోనే ఆయనే ఉన్నారన్నమాట. ఆ సమతుల్యత అనేది వాళ్ళు చక్కగా పాటించారన్నమాట. అంటే సుఖం వచ్చినప్పుడు కృష్ణుడితో సాంగత్యం ఉన్నప్పుడు ఆయన యొక్క స్మరణలోనే ఉన్నారు. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి యొక్క వేదంలోనే కృష్ణుడి యొక్క తలుచుకుంటూనే ఉన్నారు. అంటే మనం కూడా ఆ విధంగా ఈ నిరంతరం ఈ హరినామ జపం ద్వారా మన జీవితంలో సమతుల్యత పాటించాలి అని చెప్పేసి మనం చూసుకుంటూ, మరి దీన్ని శిల ప్రభుపాద వారి యొక్క లైఫ్ స్టోరీలో చూసుకుంటే, ఆయన 42 సంవత్సరాలు ఎంతో ప్రయత్నం చేశారు. సమతుల్యత పాటించుకుంటూ భక్తి జీవితంలోకి వాళ్ళ గురువు గారు చెప్పిన ఆజ్ఞ పాటించడానికి ఆయన ఎన్నో కష్ట నష్టాలు పడి ఓర్పు పట్టుకొని, ఆయన ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని మన అందరికీ కూడా ఎన్నో గ్రంథాలు రచించారు. నిద్రపోకుండా ఈ రోజు మనం చక్కగా చదువుకోగలుగుతున్నామంటే వారి యొక్క కృప ఫలితంగానే మనకి లభించింది అనమాట. ఆ విధంగా మనము చక్కగా ఈ యొక్క జీవితంలో సమతుల్యత, సంతృప్తి ఉండాలి అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. ముగింపుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఈ శ్లోకం ద్వారాన ప్రసాదే సర్వ దుఃఖానం అంటే ఏంటంటే, మనం అన్ని స్థితుల్లోనూ మనం చక్కగా ఉన్నట్లయితే, మనము ఒకటేంటంటే భక్తి యోగంలో ఈ శ్లోకం మనకి ఒక మార్గదర్శనం లాగా ఉపయోగపడుతుంది. భక్తి యోగంలో ఎలా ఉండాలని చెప్పేసి ఒకటి 2.14 శ్లోకం ద్వారా మనము ఈ యొక్క దుఃఖాలని, అలాగే ద్వంద్వాలని మనము మాత్రా స్పర్శాసు తితిక్ష బోర్చుకోమని చెప్పి కృష్ణుడు మనకి చెప్తున్నాడు. ఇంకొకటి, మనకి వేరే కోరిక లేకుండా అన్యాభిలాషిత శూన్యం మనం పాటించినట్లయితే మనకి కృష్ణుడి యొక్క సేవతలైతే సంతృప్తి లభిస్తుందని చెప్పేసి ప్రసన్న చేత సహా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ప్రసన్న చేత సహా ఆ శ్లోకంలో ఉన్నట్టయితే ఫలితం ఏమొస్తుంది? ప్రసాదే అంటే కృష్ణ చైతన్యం, అంటే భగవత్ ప్రసాదం. భక్తుడు మనకి
భగవత్ సాంగత్యం, కృష్ణ ప్రేమ లభిస్తుంది. వాడతాయి. భూలోకధామం నన్ను వాడింది లేదా వెళ్తాము. దెబ్బలు మర్చిపోయినావా? దెబ్బలు పడతాయి. అదే కృష్ణ మ్యూట్ చేసుకోండి ప్లీజ్ దయచేసి అని చెప్పేసి మనకి ఈ విధంగా మనము ఈ యొక్క గౌరవ చర్చించుకున్న విషయాల ద్వారా మనం ప్రయత్నం చేసినట్టయితే సహనము, సంతృప్తి, సమతుల్యత ఈ మూడు కూడాను ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటుంది. ఇది కేవలం ఎలా సాధ్యమవుతుందంటే కేవలము మనము హరే కృష్ణ మహామంత్రం చెప్పించడం ద్వారానే, ఆ యొక్క కృష్ణ ప్రేమ లభించడం ద్వారానే, కృష్ణ సేవ లభించడం ద్వారానే ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మనకి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది. తద్వారా మనము ఇంకా స్థిరంగా నిలబడి మన అంతిమ లక్ష్యమైన భగవద్ధామానికి, వైకుంఠధామానికి వెళ్ళి అక్కడ మన యొక్క సేవలు తిరిగి కొనసాగించడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. హరే కృష్ణ. దయచేసి ఈ శ్లోకం ద్వారా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే చెప్పగలరు. ఏదైనా డౌట్స్ ఉంటాయి. మంచి ఉదాహరణలు చెప్పారు ప్రభుజీ. దండోత్రామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక 5వ అధ్యాయంలో 29వ శ్లోకం భోక్తారం యజ్ఞ తపసాం అన్నది దేనికి అన్నారు? శాంతికా అండి? శాంతి, మన యొక్క శాంతికి సూత్రం. ఏదైతే ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని వ్రతాలు చేసినా, ఏ పూజలు చేసినా, ఏ వేసినా సరే చివరాఖరికి మీరు దేవి దేవతరాధన ఏ పూజ చేసుకున్నా చివరికి గోవింద నామస్మరణతోనే ముగిస్తారు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి, సర్వలో ఏ పూజకైనా, ఏ వ్రతానికైనా, ఏ అనుష్ఠానికైనా, ఏ యజ్ఞకైనా ఆయనే భోక్త, ఆయనే యజమాని అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు అర్థం చేసుకోవాలి. ఆయనే మెయిన్ అధికారి. ఎవరైతే ఉన్నారో పరమాధికారి ఆయన మనకు సాంగత్యం లభిస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళ కిందకు వెళ్ళాలి. అయితే వేరే వాళ్ళని గౌరవించాలి. గౌరవిస్తూ వారి యొక్క సాంగత్యంలో ఉన్నట్టయితే ఆయనే అందరికీ నిజమైన శ్రేయోభిలాషి, మిగతా ఎవరు కాదని చెప్పే విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మన శాంతిగా లభిస్తుంది. అందుకే శాంతికి ఏకైక సూత్రం ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని చెప్తారు. 5.29 శ్లోకం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. మహారాజీ అనంతాళ్ వారు దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. హరే చెప్పండి, కృష్ణ అనంతాళ్ వారి ప్రభుజీ. గురించి చెప్పారు. అనంతాళ్ వారి గారి యొక్క గురువు గారి పేరేంటి ప్రభుజీ? శ్రీపాద రామానుజాచార్యులు వారండి. రామానుజాచార్య ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ. ప్రభుజీ ప్రసాదం అంటే అర్థం ఏంటో చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రత్యక్షంగా స్వామిని దర్శించడమా ప్రభుజీ? అంతే, ప్రభు సాక్షాత్ దర్శనం. ప్రభు సాక్షాత్ ప్రసాదం కరుణావతారం. ప్రసాదం అనేది కరుణావతారం. ఇంకోటి ఏంటంటే మనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి, మన యొక్క అందుకే ప్రతిరోజు మనం ప్రసాదం తీసుకున్న మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యవ్రతం రాజాన్ విశ్వాసం విజాయితే. ఈ యొక్క ప్రసాద మంత్రాన్ని మనం జపించుకుంటూ ఇది భగవంతుని యొక్క కరుణ అని మనం తీసుకుంటాం. అయితే నాకు మొన్న ఒక భక్తుడు, నాకు చాలా ఇష్టమైన భక్తుడు, ఆయన ప్రసాదం ఎలా తీసుకుంటాడంటే చాలా ఆస్వాదిస్తూ తీసుకుంటూ ఒక్క కూడా మిగల్చకుండా ఆయన ప్రసాదం తీసుకుంటాడు. అయితే మ్యూట్ చేసుకోండి దయచేసి ప్లీజ్, మిగతా వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతుంది. సుబ్బరామయ్య గారు, ప్రభు గారు దయచేసి మ్యూట్ చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏదైతే వారు ప్రసాదం తీసుకున్నప్పుడు వారు ఒక రహస్యాన్ని చెప్పారు అన్నమాట. ఏంటంటే ప్రసాదం ప్రభు సాక్షాత్ దర్శనం పదాన్ని చెప్తూ ఈ యొక్క ప్రసాదం ఏదైతే మనకు లభించిందో ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు మనం ఒక మెతుకు కూడా కింద పడేయకూడదంట. ఎందుకండి అంటే ఏమో ఈ ప్రసాదంలోని ఈ మెతుకు స్వామివారి యొక్క అధరామృతాలను తాకి వచ్చి ఉండొచ్చు, అధరామృతాలను స్వామి స్పర్శ తగిలి ఉండొచ్చు. ఎందుకంటే మనం భగవంతుని నైవేద్యం పెడతాం కాబట్టి మనం స్వీకరిస్తారు, స్వామి ఖచ్చితంగా స్వీకరిస్తారు, మన యొక్క భావాన్ని ఆయన తీసుకుంటారు కాబట్టి, ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ ప్రసాదంలో ఈ మెతుకు స్వామివారి యొక్క ఆయన చేతి స్పర్శలు ఉండొచ్చు, అధరామృతాలు తగిలి ఉండొచ్చు. అందుకని మనం ప్రసాదాన్ని ఒక్క మెతుకు కూడా ఇది ఆయన ఇచ్చిన మనకి గొప్ప వరం కాబట్టి ఆ వరాన్ని మనం కోల్పోకూడదని చెప్పేసి ఆయన చాలా ఆస్వాదిస్తూ ప్రసాదాన్ని తీసుకుంటాడు. ఒక్క మెతుకు కూడా కింద పడకూడదు అనమాట. ఆ రోజు మేము ఎంతో నేర్చుకున్నాం, ప్రసాదానికి ఇంత విలువ ఉంటుందా అని చెప్పేసి. తర్వాత మాకు ఒక క్లాస్ లో ఒక ప్రభు చెప్పారన్నమాట, ఒక చిన్న స్టోరీ ప్రసాదం గురించి. ఏంటంటే
ఆ ప్రభు సాక్షాత్ దర్శనం అని చెప్తారు కదా. మరి ఒకసారి ఒక నూతనమైన భక్తుడు ఆ వేరే అతను ఆ, మనకు ఫ్రెండ్స్ కూడా ఒక్కోసారి మంచి మంచి ఫ్రెండ్స్ టెంపుల్ తీసుకెళ్తుంటారు. ఆయన చాలా కాలం టెంపుల్కి వెళ్తుంటాడు ఒక భక్తుడు. ఈ కొత్త అబ్బాయిని తీసుకొని ఇట్లా టెంపుల్కి వెళ్దాం, అక్కడ ఇస్కాన్కి వెళ్దాము, ఇస్కాన్ లో వేడి వేడి కిచిడి పెడతారు, చాలా బాగుంటుంది, ఆ రండి అని చెప్పేసి మనం హోటల్కి వెళ్తున్నాం కదా వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్లారంట. తీసుకెళ్తా రోజు ఇస్కాన్ లో క్లాస్ చెప్పారు. క్లాస్ లో ఏం చెప్పారు ఆయన గుర్తులేదు, కానీ వేడి వేడి ప్రసాదం, కిచిడి ప్రసాదం తినేదలకల్లా చాలా మంది భక్తులకి ఈ ప్రసాదానికి చాలా ఆకర్షితులవుతారు. ఈ ప్రసాదం తీసుకున్నారంట. ఈ ప్రసాదం అతనిలో ఎనలేని మార్పు, బాగా టేస్ట్ కి బాగా నచ్చిందంట ఆయనకి. అప్పటి నుంచి ప్రతి ఆదివారం టెంపుల్ కి వెళ్తున్నాడు ఆయన. ప్రసాదం కోసం వెళ్తున్నాడు, ఆయనకేం భక్తి లేదు, ఏం లేదు, ఆ ప్రసాదం తినడం కోసం వెళ్తున్నాడు అన్నమాట. వెళ్తుంటే ఖచ్చితంగా ఆ కొద్ది రోజుల తర్వాత ఆ ఫ్రెండ్ అన్నాడంట, ఇదేంది నేను ఒకసారి తీసుకెళ్తే ఈయన ప్రతి వారం వెళ్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పాడంట. ఈయన ఎలాగైనా మాన్పించాలని చెప్పేసి, అరే నువ్వు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళమాకు, వాళ్ళు ఇస్కాన్ లో డ్రగ్స్ కలుపుతారు, నువ్వు అట్లా వెళ్తే దానికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళు చూసి ఎవరు పిచ్చోళ్ళు ఎలా తిరుగుతున్నారు, నువ్వు కూడా పిచ్చోడు అయిపోతావు అని చెప్పేసి చెప్పారంట. నిజమే, లోకం దృష్టిలో మనందరం పిచ్చోళ్ళ కనబడతాం, మనందరం కృష్ణ పిచ్చోళ్ళం, కృష్ణ భక్తులం, కృష్ణ పిచ్చోళ్ళం అనమాట. అయితే ఆయన ఆయన వినుకోకుండా ఆ ప్రసాదం పట్ల ఆకర్షణతో వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత కానీ డౌట్ ఉంది, ఈ డ్రగ్స్ కలుపుతారేమో నిజంగా, నాకు ఎందుకు ఇంత ఆకర్షణ కలుగుతుందని చెప్పేసి. అప్పుడు క్లాస్ జరుగుతుంది, అందరూ చాలా పెద్ద క్లాస్ జరుగుతుంది. ఆ క్లాస్ లో అంతా అయిపోయిన తర్వాత ఆయన ఎవరైనా డౌట్స్ ఉన్నాయా అంటే, డౌట్స్ నాకు డౌట్ ఉంది, ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఒక డౌట్ అడుగుతాను, మీరు అనుమతిస్తే అని చెప్పాను. అడుగు నాయనా అన్నాడంట. మీరు అక్కడ ఉన్న కొన్ని వందల మందిలో అడిగాడంట, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రసాదంలో డ్రగ్ కలుపుతారంట, నిజమేనా, అందుకే ఇంత ఆకర్షితులు అవుతారంట అని చెప్పేసి అని ఆయన ఓపెన్ గా అడిగాడు. అందరూ ఆశ్చర్యపోయారు, నిజమా నిజమా డ్రగ్స్ కలుపుతారా వీళ్ళు అని చెప్పేసి. అప్పుడు ఆయన వ్యాసపీఠం కూర్చున్నారు. అవును ఆయన, మేము డ్రగ్ కలుపుతాము అని చెప్పారంట. అందరూ ఆశ్చర్యపోయారంట, ఏంది వీళ్ళు డ్రగ్స్ కలుపుతారా అని చెప్పేసి. అప్పుడే చెప్పారు, అవును మేము డ్రగ్ కలుపుతాము. ఏమిటి ఆ డ్రగ్? అది కృష్ణ ప్రేమ అదరామృతం, కృష్ణుని యొక్క అదరామృతం మేము కలుపుతాము, అందుకే దానికి అంత రుచి, అదే మేము కలిపే డ్రగ్, అదే భగవన్నామం అనే డ్రగ్. ఈ ఇది కలపడం వల్ల దీనికి ఆ కృష్ణుడు రుచి చూసిన రాధారాణి రుచి, కృష్ణుడు రుచి చూసిన తర్వాత రాధారాణి రుచి వస్తుంది, ఆ రాధారాణి చూసిన భక్తులు చూస్తారు, ఆ రుచి ఆచార్యులు చూడటం వల్ల దీనికి ఎంత టేస్ట్, మహాప్రసాదం ఇది, అందుకనే దీనికి అంత రుచి వస్తుందని చెప్పిన తర్వాత ఆ చెప్పిన వివరానికి ఆ భక్తుడు ఎంతగా ఆకర్షితుడయ్యాడంటే ఆ తర్వాత మందిరానికి రావటం, నిరంతరం ఆ భక్తి యోగంలో మారి తర్వాత ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యారండి. ఆయన బ్రహ్మచర్యం తీసుకొని టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన ఎన్నో వందల క్లాసులు చెప్తారన్నమాట. హరే కృష్ణ, చాలా మంచి ఉపమానం చెప్పారు ప్రభుజీ, చాలా బాగుందండి. హరే కృష్ణ. అందువల్ల ప్రసాదం అంటే మనము ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించి విశ్లేషించి చెప్పగలిగే ఆ యొక్క ఆ కళ మనం నేర్చుకోవాలండి. నేర్చుకొని మనం చెప్పినట్లయితే ఎన్నో డౌట్స్ వస్తుంటాయి, ఎన్నో అపోహలు ఉంటాయి, వాటిని తొలగించి మనము ప్రతిదాన్ని కృష్ణుడి యొక్క అనుసంధానం చేసినట్లయితే మనం చాలా విధంగా ఎంతో మందిని మార్గంలోకి రావడానికి అవకాశం లభిస్తుంది. దానివల్ల సంతృప్తి, కృష్ణ ప్రేమ లభిస్తుందనే విషయాన్ని మనం చెప్పగలగాలి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, ధన్యవాదాలు అందరూ ప్రభుజీ. ఇదే డౌట్, ఇదే చెప్పారు ప్రభుజీ, డ్రగ్స్ కలుపుతారు వెళ్ళగానే. ఎవరైనా నాకు కూడా అడిగినప్పుడు వేరే మనం మా ఫ్రెండ్ డ్రగ్స్ కలుపుతారు అసలు వెళ్ళకు అని ఇదే చెప్పారు ప్రభుజీ. నేను లైట్ తీసుకున్నా, అంటే వాళ్ళు అసలు 4 నియమాలు పాటించమని చెప్తారు, అలాంటి వాళ్ళు ఎలా కలుపుతారని చెప్పాను ప్రభుజీ, నాకు తెలిసింది అది. ఓకే, అంటే వాళ్ళ దృష్టిలో అది దగ్గు, కానీ ఇది భగవంతుడి యొక్క అదరామృతం. ఈ విషయాన్ని మనం చెప్పగలిగితే ఆటోమేటిక్ గా, ఎందుకంటే మనం చెప్పాం ఏదైతే ఆ కృష్ణుడు తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనకి ఈ రోజు నైవేద్యం పెట్టేటప్పుడు ఒక పాట పాడతారు మధ్యాహ్నం పూట. ఏదైతే కృష్ణుడు నైవేద్యం తీసుకున్న తర్వాత దాన్ని అనుమతితో రాధారాణి తీసుకుంటుంది, రాధారాణి తర్వాత అష్టసకులు తీసుకుంటారు, అష్టసకులు తీసుకున్న తర్వాత మన యొక్క ఆచార్యుల ద్వారా మనకి ఆ ప్రసాదం అందుతుంది, రాజభోగ ప్రసాదం. ఎందుకని అంత టేస్ట్ మరి వేరే మనం చూస్తే బయట హోటల్లో ఎంతో మంది వంట వండుతారండి, కానీ ఆ రుచి ఎందుకని రుచి చెప్పండి. ఇప్పుడు ఆ ఒక విద్యార్థి ప్రతిరోజు అమ్మ చేతి వంట తింటాడు. ఇప్పుడు మీరు అందరూ అమ్మలు చక్కగా వంట చేసి పెడతారు, మీ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, లేదా మనమే ఏదైనా ఊరు వెళ్ళామంటే 3 రోజులు 4 రోజుల తర్వాత మొహం ఒత్తిపోద్ది, తినవద్దు కాదు, మళ్ళీ ఇంటికి వచ్చి తింటే గానీ ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం దాంట్లో ప్రేమ అనే ఇంగ్రీడియంట్ కలుపుతాము. హోటల్ వాడు ఏంటి, వాడు వ్యాపార ధోరణితో చేస్తాడు కాబట్టి దాన్ని సహించదు, జీర్ణించదు. అందుకే మనకు చెప్తారు కేవలం కృష్ణ ప్రసాదమే తీసుకోండి, వేరే ప్రసాదం వెళ్ళకూడదు. అందుకే మనకి శ్లోకం మీద చెప్పారు, వాచో వేగం మాస క్రోధ వేగం జిహ్వా వేగం ఉపస్థ వేగం. ఈ జిహ్వని కృష్ణ ప్రసాదాన్ని అందించగలిగితే
మనం చెప్పుకున్న ఈ అన్ని విషయాలు ఒకదానితో లింకప్ అయి ఉంటాయండి. మనకి కృష్ణ చైతన్యంలో వేరు వేరు కాదు, అన్ని లింకప్ అయి ఉంటాయి అని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చాలా అద్భుతంగా కృష్ణ చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ. మీరు చెప్పినట్టుగా అనంతాళ్ వారే కాకుండా సురేష కూడా గొప్ప భక్తులే కదా ప్రభుజీ, రామానుజాచార్యుల అవును వారికి సురేష. అవునండి, అవును, చాలా గొప్ప. అతను తన యొక్క నేత్రాలను కూడా పీక్కుంటాడు అనుకుంటా అతను అబ్బా. గురువు గారి కోసం. ఆ, అవును. ఓకే. మనకి ఈరోజు ఇంకొక చిన్న స్టోరీ చెప్పేసి మనం ముగిచ్చేసుకుందాం అండి, ఎందుకు టైం అయిపోయింది. అయితే నాకు ఈ శ్లోకాన్ని ఒక మాతాజీ చెప్పారు. ఆ అయితే ఆమె చెప్తున్నమాట, ఈ శ్లోకం చెప్పిన ప్రతిసారి నాకు ఏడుపు వస్తుందండి అని చెప్పారు. ఏంటి అసలు చిన్న స్టోరీ, అది చాలా పెద్ద స్టోరీ, చాలా సింపుల్ గా చెప్తాను. కృష్ణుడు భక్తి పట్ల, కృష్ణ భక్తి పట్ల ఎంత నిష్ఠతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి, ఎంత ధైర్యంతో ఉండాలి. ఒక్కోసారి ఎన్ని బాధలు వస్తాయి, భక్తులకు కూడా చాలా చాలా బాధలు వస్తాయండి. నిజంగా చెప్పాలంటే మనకేం బాధలు లేవండి, అనుకున్నంత బాధలు ఏం లేవు. బాధలు అంటే ఆచార్యులకి గురుమహారాజ్ చూడండి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, అది బాధ. ప్రభుపాద వారి స్థితి చూడండి, వారు మనకేం సమస్యలు లేవండి. నిజంగా చెప్పాలంటే పెద్ద సమస్యలు ఏం కాదండి ఇవన్నీ కూడా. ఆ బాధలతో పోల్చుకుంటే చాలా చిన్న చిన్న సమస్యలు అండి. ఎస్ ఒకసారి ప్రభు. ఆ ఆ శ్రీరంగంలో ఉన్న ఈ మందిరాన్ని కొల్లగొట్టాలని చెప్పి కొంతమంది దుర్మార్గులు, ఈ యొక్క ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళు ఓర్చుకోలేక ఆ వైభోగాన్ని, మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి మందిరాన్ని మొత్తము కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారో తెలిసింది. ఏం చేశారంటే అందరు కలిసి ఏం చేశారంటే ఆ మందిరాన్ని రాళ్లతో నింపేసేసి ఆ యొక్క శ్రీవిగ్రహాలని తీసుకొని, ఏదైతే పెరుమాళ్ళు అంటారు కదా, పెరుమాళ్ళని తీసుకొని, అంటే చిన్న పెరుమాళ్ళు ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఎలాగైనా పెరుమాళ్ళని కాపాడాలని చెప్పేసి 150 మంది భక్తులు బయలుదేరారంట అండి. అక్కడ నుంచి ఎట్లాగైనా మరి వీళ్ళ తాకిడి ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా మొత్తం నాశనం చేసేస్తారని చెప్పేసి ఆ పెరుమాళ్ళని తీసుకొని బయలుదేరుతూ వారి 150 మంది బయలుదేరారు. ప్రతిరోజు ఏం చేస్తారంటే వారు మరి పగలంతా రకరకాల ప్రాంతాల్లో దాక్కోవటము, రాత్రిపూట కలవటం, వేరుపడటము, ఈ పెరుమాళ్ళని ఎలా జాగ్రత్త చేయాలని చెప్పేసి మరి వెనకాల వీళ్ళు వెంబడిస్తున్నారని చెప్పేసి పెరుమాళ్ కోసం ఏం చేశారంటే ఒక ప్లాన్ వాళ్ళు చేశారు. ప్రతి నిత్యము ఒక చిన్న గొయ్యి తీసి, అంటే ఒక పెద్ద హోల్ పెట్టేసేసి ఆ హోల్లో మట్టి బూడ్చేసేసి పెరుమాళ్ళని పెట్టేసేసి ఆ తర్వాత రోజు వచ్చి అక్కడి నుంచి మళ్ళా ఆ ప్రమాదం అయిపోయిన తర్వాత పెరుమాళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి, అది వాళ్ళ ప్లాన్. అయితే పెరుమాళ్ళతో పాటు మరి పెరుమాళ్ళు ఎలా పడుకుంటారు, ఒక్కడే ఉండకూడదు, ఆయన సేవ చేయాలని చెప్పేసి పెరుమాళ్ళతో పాటు ఒక 3 భక్తులు. మాతాజీ మంగతయ్యారు మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ, ఓకే అండి, చూడలేదు మాతాజీ. పెరుమాళ్ళతో పాటు ఒక 3 భక్తులు పడుకునే వాళ్ళు అంటండి. ఏది ఆ యొక్క కందకంలోనే పడుకొని వారు త్యాగం చేసేవారు. తమ శరీరాన్ని కూడా వాళ్ళు పడుచుకునే వాళ్ళు కాదు, వెంటనే కప్పేసేవారు, ఆ 3 మీద కప్పేసేవారు. తెల్లవారు చూస్తే ఆ 3 కూడాను వారు ధామానికి వెళ్ళిపోయేవారు, వాళ్ళు వేసేవాళ్ళు కాదు. అట్లా వాళ్ళు 150 మందితో ప్రయాణం చేసి ప్రతి ప్రాంతం రోజు మార్చుకుంటూ రాజుముట్టుకుంటే రోజుకి 3 అట్లా వారి శరీరాన్ని త్యాగం చేస్తూ పెరుమాళ్ళకి సహాయం నేను తోడుండాలని చెప్పేసి, అంటే నిజంగా భగవంతునికి ఎవరు తోడుండరు, కానీ వాళ్ళ యొక్క నిశ్చలమైన ప్రేమతోటి వాళ్ళు తమ యొక్క శరీరాన్ని కూడా లెక్క చేయకుండా వారు తమ శరీరాన్ని త్యాగం చేశారనమాట. ఆ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను చివరికి ఆ తిరుమల వెళ్ళేదలకల్లా మొత్తం ఎంతమంది మిగిలారంటే 150 మంది వెళ్తే 15 మంది మిగిలారంట. మిగతా 135 మంది కూడాను ఆ యొక్క పెరుమాళ్ళతో పాటు ఆ యొక్క కందకంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కందకంలో ఉంటూ శరీరాన్ని త్యాగం చేశారు. అప్పుడు వెళ్ళిన తర్వాత చెప్పారంట, తిరుమల చేర్చి చాలా కాలము అక్కడే ఉన్నారు. అంత పెరుమాళ్ళు ఉంచి మళ్ళా ప్రమాదం తప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా విష్ణు ఎవరైతే దుస్తలు వాళ్ళు మళ్ళా రాజ్యాన్ని పరిపాలిస్తారో అప్పుడు మళ్ళా పెరుమాళ్ళు తీసుకెళ్లి శ్రీరంగంలో ప్రతిష్ఠించారు. అప్పుడు వారు చెప్పారంట, ఎవరైతే ఈ దేహ త్యాగం చేశారో వాళ్ళందరూ గోలోక ధామం, వైకుంఠ ధామం చేరి ఆ రంగనాథుడిని ప్రత్యక్షంగా సేవిస్తారు అని చెప్పి ఆచార్యులు చెప్పారంట. అందుకని మనము కృష్ణ సేవలో గనక మనం నిమగ్నమై ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము ఆయన సంతృప్తి మనం చేయగలిగితే చాలండి. మనకి ఏ సమస్యలు లేవు, అన్ని సమస్యలు కూడా చెప్పారు కదా, ఏదైతే ఆవు దూడ గిట్ట లో నుంచి ఎలాగైతే దాటగలమో ఈ సంసార సాగరాన్ని, ఈ యొక్క సమస్యల్ని అన్నిటిని కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా, గురువు యొక్క నిర్దేశం ద్వారా తన్ని వేస్తాం. ప్రభుపాద వారు చెప్తారు, సమస్యలు ఏమి లేవు, నా యొక్క మార్గనిర్దేశం చేసుకోండి, నేను సమస్యని తన్ని వేస్తాను, కాలుతో తన్నేస్తానని చెప్తాడు. అందుకని మనం అలా చేయగలిగితే
చాలు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. మీరు ఇంతసేపు ఓర్పుగా చాలాసేపు మా యొక్క ఈ యొక్క వీటిని వినటానికి మీరందరూ చాలా మీ ఆదివారం పూట సమయం కేటాయించారు. చాలా ప్రభుజీ చాలా హరే ధన్యవాదాలు. కృష్ణ. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు ప్రభు, అంటే వినలేదు నేను సరిగ్గా, సిగ్నల్ రాలేదు ప్రభు. వాళ్ళు స్వామిని పెరుమాళతో పాటు పడుకున్నారా ప్రభుజీ? పడుకున్నారండి. అంటే ఇక అంటే ఒక కందకం తీసి కందకంలో పెరుమాళ్ళని, అంటే విగ్రహం ఎవరు చూడకూడదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క విగ్రహాన్ని పాడు చేయాలి. అది స్వామి యొక్క మూర్తి కాబట్టి ఎలాగైనా అది ఏమవుతుందంటే దాన్ని పాడు చేసే ఏమైందంటే భక్తుల యొక్క మనోభావం చాలా తీవ్రంగా దెబ్బతింటుంది వాళ్ళని చెప్పేసి వాళ్ళు వెనకాల నుంచి ఈ ముస్లింస్ చాలా దండయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. అందుకని వాళ్ళు జట్లుగా విడిపోయి ఆ పెరుమాళ్ళని ఆ యొక్క చెప్పేటప్పుడు ఆ మాతాజీ కన్నీరు పెట్టుకుందన్నమాట. ఏంటంటే భక్తుడు అనేవాడు అన్యాభిలాషితా శూన్యం, కేవలం కృష్ణుని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గోపికలు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళు ఆ కృష్ణుడి యొక్క సేవలోనే ఉన్నారు. అలాగే మనము విరహ వేదన అనేది చాలా, మనం భగవద్ధామానికి వెళ్ళటానికి ఈ యొక్క ఎప్పుడు కూడాను మనం ఓర్చుకొని త్రివితాపం ఓర్చుకొని భగవద్ధామం వెళ్ళాలనే లక్ష్యంతో ఉంటే ఆటోమేటిక్ గా మనం వెళ్ళవచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. అదే చివరికి ప్రసాదే, ఆ గోలోక ధామమే మన యొక్క ప్రసాదం. అది సమానంగా పెట్టు, సమానంగా పెట్టుకో. ఇప్పుడు బాగుంది. ఓకే. చాలా అద్భుతమైన, చాలా తెలియని విషయాలు చెప్పారు ప్రభుజీ. కొత్త సంగతులన్నీ తెలుసుకున్నాం ప్రభుజీ ఈ రోజు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా విషయాలు చెప్పారు ప్రభుజీ. నిజంగా మా కోసమని టైము ఇంత వెచ్చించి మీరు ఇచ్చిన మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ. పొద్దున్న మాకు మంచి టానిక్ ప్రభుజీ, ఇది చాలా మంచి టానిక్ ప్రభుజీ. కృష్ణాది వింటూ ఉంటే మాకు ఎప్పటికీ మాకు అప్పుడే క్లాస్ అయిపోయింది అనిపిస్తుంది ప్రభుజీ. నాకు అంత పొద్దున్నే మీరు చెప్తుంటే చాలా బాగున్నాయి ప్రభుజీ. ఎన్నో జరిగిన సంగతులు, తర్వాత వాళ్ళు భక్తులు అనుభవించిన సంగతులు అన్ని ఎన్నో చెప్పారు ప్రభుజీ. నిజంగా లాస్ట్ కథ చాలా బాగుంది. ప్రసాదం వివరణ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు. మనం ఈరోజు హరే కృష్ణ ఈరోజు మనం ఇక్కడతోటి ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. హరే కృష్ణ దండోత్ప్రణం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ భక్తులకు కీ జై. నామాచార్య హరిదాస్ శిల ప్రపాత్ కీ జై. శిల గురుదేవ్ కీ జై. తాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ హరే కృష్ణ.